నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం బీసీఎన్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు కక్ష సాధింపు చర్యలను మానుకోండి మేము అధికారంలోకి వచ్చే వరకు అందరినీ గుర్తుపెట్టుకుంటామన్న మాజీ మంత్రి కాకాని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆసక్తికర ఘటన బస్సును నడుపుకుంటూ చింతలూరు తీసుకువెళ్లిన తమిళవాసి మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సద్రావ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధాని మోదీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా ఏపీ సీఎం చంద్రబాబు పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత జాతి గర్వించదగిన నేత వాజ్పేయి అని పేర్కొన్నారు అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వాజ్పేయి దూరదృష్టి వల్లే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని అన్నారు దేశం గురించి ఆలోచించే తీరు విలక్షణమైందని సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్పేయి స్పందించిన తీరు ఎన్నటికీ మర్చిపోలేనిదని అన్నారు भारत के उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा के सुमन अर्पित करते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे। आदरणीय श्री नरेंद्र मोदी जी। लोकसभा अध्यक्ष आदरणीय श्री ओम बिरला जी। आंध्र प्रदेश के मुख्यमंत्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी। వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు క్రిస్మస్ సందర్భంగా పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు 4 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు
అలంకరింపబడను. ఆయన భుజము మీద రాజ్యభారం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి అవి యెహోవా ఆసక్తి కలిగి వీటిని నెరవేర్చును. దేవుడు ఈ వాక్యం వైసీపీ అధికారంలోకి వస్తే సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవిలను వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే సీఐ కాకి బట్టలు ఊడదీసి పచ్చచొక్కా వేసుకుని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ వెంట తిరిగేలా చేస్తామని హెచ్చరించారు. విధుల నుండి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. మాజీ జెడ్పీటీసీ వైసీపీ ఉపాధ్యక్షులు వెంకట శేషయ్యను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తుందని కాకాని మండిపడ్డారు. తమ పార్టీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీడియాలో పనిచేసే వాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం, జడ్పీటీసీగా గెలవడం, పోటీ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శేషయ్యని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి, అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా 4 గంటలకు తీసుకొచ్చి 12:20 అయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు, అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కి ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని. అంటే పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లు నమోదు చేశారు, ఏం జరిగిందనేటువంటి దాని మీద వివరణ ఇచ్చారు. అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పారు తప్ప చెప్పలేదు. ఆ కేసు ఎంత వేగ్గా ఫేక్గా ఉంది అంటే ఎప్పుడో 2 సంవత్సరాల నాడు కలిసాము, 2 సంవత్సరాల నాడు నా ఉద్యోగం కోసం నేను వెళ్ళాను అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం ఏ సెక్షన్లు అట్రాక్ట్ కావాలి, శేషయ్యని ఏ విధంగా రిమాండ్లోకి పెట్టాలి, శేషయ్యని రిమాండ్లోకి పెట్టాలంటే ఏ విధంగా ఫిర్యాదు తయారు చేయాలి అనేటువంటి దాని మీద తయారైనట్టుకుంది తప్ప శేషయ్య వ్యక్తిత్వం హననం అయ్యేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి, మంత్రుల మీద ఇటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజుకే మనం చూస్తున్నాం. అంటే పోలీసులు ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారంటే 2వ రోజు 3వ రోజు కల్లా వెళ్ళి మరలా వాళ్లే హైకోర్టులో మేము తప్పు చేసాము, మేము పొరపాటున ఫిర్యాదు ఇచ్చామని చెప్పినాయి. అయితే కొత్తవన్నీ మీరు పరిచయం చేస్తున్నారు, నేర్పుతున్నారు. ఏ విధంగా రేపు అధికారాలు ఉంటే ఏ విధంగా ఎదుటి వ్యక్తుల మీద మనం ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి దానికి ఇది ఆరంభం మాత్రమే, గుర్తుంచుకోండి. కాబట్టి మేమే గనక అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు పెట్టాలనుకుంటే సాక్షాత్తు సోమిరెడ్డి కూడా బయట ఉండేవాడు కాదు ఆయన చేసినటువంటి నేరాలు ఘోరాలకి. కానీ ఎవరిని ఏది పట్టించుకోకుండా వదిలేసాం. కారణం ఏంటంటే హుందాగా రాజకీయాలు వ్యవహరించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పంతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వాడు. కాబట్టి మేము వీటిని కూడా భయపడం, మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు నేను మరలా చెప్తున్నా, దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈరోజు రాసి పెట్టుకోండి, ఎవరైతే దీంట్లో కావాలని అత్యుత్సాహం చూపించారో వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. జీవితంలో ఏ సందర్భంలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని అన్నారు. క్రీస్తు బోధనను అనుసరించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలు, ఆసుపత్రులు పేదలకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని విద్యాసంస్థల్లో ప్రార్థనా గీతాలను ఆలపించారు. మిమ్మల్ని స్తుతించి అంతపరిచాం, ఆయన
హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మీ సన్నిధానం బట్టి మీకు వందనాలు. మా ప్రజలకు శుద్ధ రాత్రి కలుగు చేసిన తండ్రి, I wish you all a Merry Christmas and a Happy New Year. రాబోయే సంవత్సరం ఒక మంచి సంవత్సరంగా మీరు అనుకున్న విషయాలు అన్నీ కూడా సాధించే విధంగా ఉండాలని ఆ దేవుడిని కోరుతున్నాను. ఇప్పుడు జేసీ గారు మాట్లాడినట్టు యూ షుడ్ బీ కైండ్ టు ద ఫెలో హ్యూమన్ బీయింగ్స్, థింక్ ఆఫ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎంపథైజ్ విత్ ద పెయిన్ అండ్ సఫరింగ్ ఆఫ్ అదర్స్, విచ్ ఇస్ కామన్ థ్రెడ్ అక్రాస్ ఆల్ రిలీజన్స్, ఎస్పెషలీ మోర్ సో ఇన్ క్రిస్టియానిటీ. ఇక్కడ చాలా ప్రార్థనలు చేస్తారు, తన కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం, సమాజం కోసం. అది ఎక్కువ మనము క్రిస్టియానిటీలో చూస్తాం. ఆ క్వాలిటీస్ మనకు వ్యక్తిగతంగా కూడా ఉండాలి. జస్ట్ చర్చికి వెళ్ళినప్పుడు లేకపోతే మనము ఇంట్లో ఉన్నప్పుడు కాకుండా, వెన్ ఎవర్ వీ ఫైండ్ టైమ్ వీ షుడ్ థింక్ ఆఫ్ అదర్స్, think of uplifting the others, be it poverty, be it pain. We should make our small effort to help the other individuals in the society, which anyway the religion is preaching. Mana ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మైనారిటీ వెల్ఫేర్ సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించాలని మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీకు రావాల్సిన స్కాలర్షిప్ కావచ్చు, ఇంకా వివిధ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే రోజుల్లో చక్కగా మీకు అందే విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం తరపున, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ పిలవగానే వచ్చి మంచి క్యారోల్స్, అదేవిధంగా మిగతా యాక్టివిటీస్ చేసిన ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా ఆఫీసర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన సాదిక్ అనే యువకుడు రాత్రి నర్సీపట్నం చేరుకుని రాత్రిపూట సినిమా చూసి అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్నాడు. తమ ఊరు వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో చేసేదేమీ లేక బస్టాండ్ లో నిలిపి ఉన్న బస్సు ఎక్కి దాంట్లో నిద్రపోయాడు. అనంతరం మధ్యరాత్రి నిద్ర లేచేసరికి బస్సుకు తాళం వేసి ఉంది. దీంతో ఆ యువకుడు బస్సును స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వరకు తీసుకువెళ్లి అందులోనే నిద్రపోయాడు. తెల్లవారుజామున బస్సు చోరీకి గురైందని తెలుసుకున్న పోలీసులు చింతలూరుకు చేరుకుని బస్సుపై ఆరా తీశారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకోగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.